యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధర్నా కార్యక్రమం నిర్వహించి ఎంపీడీఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ మందాడి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన ఎన్ఆర్జీఎస్ నిధులు కేవలం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్గా ఉన్న గ్రామ పంచాయతీలకు మాత్రమే ఈ నిధులు కేటాయించారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధర్నా కార్యక్రమం నిర్వహించి ఎంపీడీఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన ఎన్ఆర్జీఎస్ నిధులు కేవలం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్గా ఉన్న గ్రామ పంచాయతీలకు మాత్రమే ఈ నిధులు కేటాయించారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతోనే ఈ నిధులు కొన్ని గ్రామాలకే కేటాయించడం సరికాదని ఆరోపించారు. న్యాయంగా అన్ని గ్రామాలకు కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గడ్డమీది పండారి గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరానికి 150 రోజులు అన్నటువంటి సంకల్పంతో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టారో అదే పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం కూలీలు చేసిన దాని ప్రకారంగా అడిషనల్గా ఈ వర్క్నన్నిటి కూడా సీసీ రోడ్లకు కానీ, మోరీలకు కానీ, డ్రైనేజీలకు కానీ వాడుకునేటువంటి సంకల్పాన్ని ఆనాడు చేసినటువంటి చట్టంలో రూపకల్పన చేయడం జరిగింది. కానీ ఇవాళ అదే సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ చేసినటువంటి చట్టాన్ని తూట్లు ఒడిచే విధంగా, చట్టాన్ని అవమానపరిచే విధంగా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి ఉండకుండా ఇవాళ స్థానిక శాసనసభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళంతా కూడా దాన్ని తూట్లు పడితే విధంగా కొంతమంది సర్పంచులకు, కొన్ని గ్రామాలకు లాభం చేకూరే విధంగా ఇవాళ తీసుకున్నట్టయితే బండ కొత్తపల్లి గ్రామంలో 9 లక్షల రూపాయల వాళ్ళు పనులు చేయవలసి ఉంటే 15 లక్షల రూపాయలు కేటాయించారు. మరి అదేవిధంగా బుర్సుబాయిలో కేవలం 40,000 రూపాయలు పెట్టవలసి ఉంటే 5 లక్షల రూపాయలు పెట్టారు. గంగాపురంలో 4 లక్షలు పెట్టేది ఉంటే 15 లక్షలు పెట్టారు. మరి గుండాల్లో 4 లక్షలు పెట్టేది ఉంటే 20 లక్షలు పెట్టారు. మరి కొమ్మాయిపల్లిలో 2 లక్షలు పెట్టేది ఉంటే 10 లక్షలు పెట్టారు. మరిపడిగలో 5 లక్షలు 20,000 పెట్టుంటే 10 లక్షలు పెట్టారు. మరి నూనెగూడెంలో 4 లక్షలు పెట్టేది ఉంటే 10 లక్షలు పెట్టారు. మరి రామారంలో 6,80,000 పెట్టేది ఉంటే 15 లక్షలు పెట్టారు. సిద్ధరామపురంలో 5,60,000 పెట్టేది ఉంటే 20 లక్షలు పెట్టారు. మరి వత్తగొండూరులో 10,50,000 పెట్టుంటే 15 లక్షలు పెట్టారు. ఇది న్యాయమా? ఒక ఊరు చేసిన పని, ఒక గ్రామస్తులు చేసిన కూలీలు చేసిన పని, వాళ్ళ పైసలు ఎత్తుకపోయి మీరు తీసుకునేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? ఎమ్మెల్యే అంటే ఏంటిది? ఎంపీపీ అంటే ఏంటిది? ఎంపీ అంటే ఏంటిది? ఉన్నటువంటి పైసలను సమ పరిపాలన జరుపుతున్నందుకు అధికారులు ఏం చేస్తున్నారు? ఉన్న పైసలు న్యాయంగా జరుగుతున్నాయి, అన్ని గ్రామాల పోతున్నాయో చూడాల్సినటువంటి అవసరం. సర్పంచులను పార్టీ పరంగా మీరు ఏ విధంగా చూస్తారు? ఏ సర్పంచ్ అయినా పార్టీ సింబల్తో ఎన్నికయ్యారా? గ్రామ అభివృద్ధి కొరకు, గ్రామ తీర్మానం కొరకు, గ్రామ డెవలప్మెంట్ కొరకు సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. మీరు ఏమైనా రాజకీయ కక్షలు, కుట్రలు, కుతంత్రాలు, మీ రాజకీయ విద్యతకు వినోదానికి మీకే దర్పణ పడుతున్నా మీరు చేసే పనులని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తున్నాను. ఎమ్మెల్యే గారు, మీరు విజ్ఞతతో పనిచేయండి. ఈ విధంగా చేయడం మీకు ధర్మం కాదు. అభివృద్ధిలో అన్ని గ్రామాలను భాగస్వామ్యం చేయాలి. ఒక గ్రామ నిధులు ఇంకో గ్రామం గుంజుకోబోయే హక్కు మీకు ఎవరు ఇవ్వలేదు. ఈ విధంగా చేసినప్పుడు అందరు సర్పంచులు అన్ని గ్రామాల ప్రజలు రోడ్డుకు పైకి వస్తారు, నిరసన వ్యక్తం చేస్తారు, కోర్టుల చుట్టూ వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది, కలెక్టర్కి ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ధర్మంగా ఆలోచించండి. మీరు అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ విధమైన సక్రమమైన పద్ధతి లేనటువంటి నిధులను మీరు ఇట్లా పంచోటు చేయకూడదు. మీరు ఏ విధంగా చేస్తారండి? 40,000 ఇచ్చేటటువంటి 40,000 కూలీల మ్యాండేట్ పోవలసినటువంటి గ్రామానికి 5 లక్షల రూపాయలు ఏ విధంగా కేటాయిస్తారని అడుగుతున్నాను. 4 లక్షల రూపాయలు గుండాలో పోవాల్సి ఉంటే 20 లక్షల రూపాయలు ఏ విధంగా కేటాయిస్తారని అడుగుతున్నా. మాకు అన్ని గ్రామాలు సమానమే, అందరినీ సమానంగా చూడవలసిన ధర్మం ఎమ్మెల్యే పైన ఉన్నది. ఆ గ్రామ పైసలు తీసుకుపోయి తుర్కల్ చాపర పైన పైసలు, పెద్ద పరిచయాల పైసలు తీసుకొని గుండాలు ఎవరు పెట్టమంటున్నారు? మిమ్మల్ని మీకు ఎక్కడ తక్కువ? పార్టీల పైసలు తీసుకొచ్చి గుండాలు ఎందుకు పెడతారు? మీరు బొంగాల పైసలు తీసుకొచ్చి ఎందుకు పెడతారు? అమ్మాల పైసలు తీసుకొచ్చి ఎందుకు పెడతారని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఏ గ్రామం పైసలు ఆ గ్రామానికి ఇవ్వండి. మీరు పెట్టిన వాటికి మేము వ్యతిరేకం చేస్తున్నాం. మీరు పెట్టింది తప్పు అని చెప్తున్నాం. మేము వాళ్ళకి రావాల్సిన నిధులు మాత్రమే ఇవ్వండి. ఎక్కువ నిధులు వీళ్ళ గురించి వాళ్ళకి ఎందుకు ఇస్తారో అని అడుగుతున్నాం.